రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ రోజుతో ప్రచార సమయం వస్తుంది. ఇన్నాళ్లు సుమారు 2 నెలల పైబడి తిరిగాను. రామచంద్రపురం నియోజకవర్గం ప్రధాన సమస్యలు: డ్రైనేజ్ సిస్టమ్, 2 మంచినీటి సమస్య, 3 రైతుల సమస్యలు, 4 శ్మశాన వాటికి. ఇవన్నీ ప్రధానంగా ఉన్నాయి. రోడ్లు కూడా చాలా చోట్ల కాజులూరు మండలం అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ సమస్యల మధ్య మనం చాలా పనులు చేసుకుంటా ముందుకు సాగాలి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది. మనం అభివృద్ధి చెందాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని పనులు చేసుకుంటా అంటే బీజేపీ ఎలియన్స్ ఉండాలి. కాబట్టే ఇటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం కలయిక మహాకూటమి మహా అద్భుతంగా పనిచేస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలి. రాజధాని రాష్ట్రం అంటూ ఉందంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటేసి, జనసేనకు ఓటేసి, అలాగే బీజేపీకి ఓటేసి మరి మమ్మల్ని అందరినీ గెలిపించి ప్రార్థన. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. మమ్మల్ని మీరు స్వీకరించారు, మమ్మల్ని స్వాగతించారు. ఏదైతే సూపర్ 6 ఉందో, మేనిఫెస్టో ఉందో వాటిని అందరూ కూడా ప్రజలు స్వీకరించారు. మీరందరూ కూడా మమ్మల్ని అఖండ విజయానికి చేకూర్చాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మన బ్యాలెట్ పేపర్ 4, మన గుర్తు సైకిల్. అలాగే హరీష్ గారిది, ఎంపీ గారిది బ్యాలెట్ పేపర్ 4 సైకిల్.